వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ఉన్నటువంటి వార్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కనబడతా ఉంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొన్న ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ కోదాడ పర్యటనకు రావడం జరిగింది. ఈ పర్యటనలో మరోసారి వర్గ విభేదాలు బయటపడినట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి కోదాడ నియోజకవర్గంలో ఆయన మాణిక్ ఠాగూర్ 2 రోజుల పాటు పర్యటించి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆయన పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. ఇదే క్రమంలో భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం ఈ యొక్క సమావేశానికి గైర్హాజరు కావడంతో మరోమారు ఇక్కడ సమావేశానికి అతను డుమ్మా కొట్టడంతో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హేమహీమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కొందూరు జానారెడ్డి, రామరెడ్డి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రామారెడ్డి ప్రధానంగా వీరి నాయకత్వంలోనే జిల్లా పట్టింది. వీరి కనుసన్నల్లోనే అన్ని నియోజకవర్గాల్లో తమ కాపాడుకుంటూ తమ క్యాడర్కి టికెట్లు ఇచ్చుకుంటూ గత 20 సంవత్సరాలుగా జిల్లాను శాసిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోదాడ సమావేశానికి మాణిక్ ఠాగూర్ రావడంతో ఈ యొక్క కోమటిరెడ్డి వెంకరెడ్డి రాకపోవడం పట్ల తీవ్ర అయితే అసంతృప్తి అయితే జిల్లా పార్టీలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, కుందూరు జానారెడ్డి ఒక వర్గంగా పనిచేస్తుండగా కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం తను సపరేట్ గా వేరొక వర్గాన్ని పెంచి పోషిస్తున్నట్టు తెలవచ్చు. ఇక రేవంత్ రెడ్డి వర్గాన్ని చూసుకున్నట్లయితే అద్దంకి దయాకర్ తో పాటు మరికొందరు ముఖ్య నేతలు, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గానికి ఉన్నట్లుగా పనిచేస్తున్నారు. వీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వీరిని పిలవకపోయినప్పటికీ కోదాడలో జరిగిన సమావేశంలో పటేల్ రమేష్ రెడ్డి పైన రామరెడ్డి దామోదర్ రెడ్డి ఈ వ్యక్తిగతంగా కాంపిట్ చేయడంతో పటేల్ రమేష్ రెడ్డి కూడా అందుకు అనుకున్నట్టుగానే అక్కడ సమావేశాలలో నిలదీయడం జరిగింది. తన పైన రామరెడ్డి దామోదర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో తను ఏగలాంటి కార్యక్రమాలు చేసినా తనకు సహకరించకపోగా గ్రూప్ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ కూడా పటేల్ రమేష్ అక్కడ చెప్పడం జరిగింది. అటు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్ తో కాకుండా అక్కడ తన శిష్యులకు ప్రియారిటీ ఇస్తున్నారు. అక్కడ రవితో పాటు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అతనికి మోరల్ గా సపోర్ట్ చేయడంతో అద్దంకి దయాకర్ కనీసం మీటింగ్ పెట్టుకున్నా కూడా అక్కడ పెట్టుకోలేకుండా దామరెడ్డి వర్గం అక్కడ వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రము భువనగిరి ఎంపీగా ఉంటుంది నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేశానంటూ కూడా గతంలో ప్రకటించడం జరిగింది. ఈసారి కూడా ఆయన నల్గొండ ఎమ్మెల్యే పోటీ చేసేందుకు తన యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. మార్చి మొదటి వారంలో రేవంత్ రెడ్డికి పోటీగా అతను బైక్ యాత్ర కూడా చేపడతానని చెప్పినప్పటికీ హోలీ పండుగ తర్వాత అతను కార్యాచరణ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రము అందరూ కాంగ్రెస్ నేతలు ఒకే తాటిపైకి రావడము, ఇక్కడ మాణిక్ ఠాగూర్ లాంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కూడా అందరూ ఒకే గూటికి రాకపోవడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభిన్నమైన వర్గాల మధ్య పోరుగా ఇదైతే భావించవచ్చు. మొత్తానికి ఇటు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే నల్గొండ ఎంపీగా ఉన్నట్టు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రామరామోదర్ రెడ్డి, కొందూరు జాన్ రెడ్డి ఒక వర్గంగా పనిచేస్తుండగా కోమారెడ్డి వెంకరెడ్డి ఒక వర్గం, అదే విధంగా రేవంత్ రెడ్డికి వర్గంగా ఉన్నట్టు అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి ఇలా 3 వర్గాలుగా పార్టీని పెంచి పోషించుకుంటూ పోతున్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా మరి వీరందరూ ఒక తాటిపై వస్తారా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ వచ్చినప్పుడే వీరందరూ కూడా ఏ తాటిపై రానప్పుడు మున్ముందు పార్టీ భవిష్యత్తు ఏంటి, వారిని నమ్ముకున్న నాయకులు ఏంటి, కింది స్థాయి కాడరు ఎటువైపు ఉందనే మీమాంస మాత్రం అయితే నెలకొంది ప్రణయ్. సో కిరణ్, ఒకవైపు చూస్తే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం అని చెప్పుకోవాలి. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం సీనియర్స్ అంతా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకే జిల్లాలో దాదాపుగా కూడా 3 వర్గాలు కనబడుతున్నాయి. మరి ఈ 3 వర్గాలకు సంబంధించి వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేత ఇక్కడికి రావడం జరిగింది. నల్గొండలో పర్యటన నేపథ్యంలో వీళ్ళని ఏమన్నా కొంత కాంప్రమైజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే రానున్న ఎన్నికల సీజన్ ఖచ్చితంగా కాంగ్రెస్ను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటికే నేతలందరూ పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి వీళ్ళ ముగ్గురిని కూడా పిలిచి ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే ఎప్పుడు చోటు చేసుకుంటాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదిరిగానే రాష్ట్ర నాయకత్వంలో కూడా ఇలాంటి కొరత కనిపిస్తుంది. మాణిక్ ఠాగూర్ వ్యవహారాల ఇన్ఛార్జి చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు
రోజు ఏదో ఒక చోట అతనికి వ్యతిరేకంగానో లేదా వేరే కుంపడిగానో తమ యొక్క ప్రకటనలతో పాటు తమ యొక్క కార్యాచరణ అయితే మొదలు పెడుతుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఈ యొక్క విష సంస్కృతికి అయితే ఆస్కారం ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా వేరే వాళ్ళు ఏదో ఒక చోట ఒక పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేయడంతో పాటు తాము ప్రాతినిధ్యం పోషిస్తున్నటువంటి జిల్లాల్లో తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పార్టీకి వ్యతిరేకంగా లైన్ దాటినప్పటికి కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు కూడా బీఆర్ఎస్ తో పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి పైన కూడా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగా మునుగోడు ఎన్నికల ప్రచారంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ అయినప్పటికీ అతను కూడా ఇంతవరకు ప్రచారం నిర్వహించకపోగా ఎవరు కూడా అతను చూడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కూడా తరచూ మనం చూస్తూనే ఉంటాము. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇదే సంస్కృతి నెలకొంది. మొదటి నుంచి కూడా గతంలో ఉన్నటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, చనిపోయిన పురుషోత్తమ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పాత నాయకులు ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ ఇలాగనే కొనసాగుతుంది. మరో తరం నాయకులు ఇప్పుడు జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉమ్మరెడ్డి రామరెడ్డి దామరెడ్డి ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఏనాడు కూడా ఒక తాటిపైకి వచ్చి పార్టీని ముందుకు తీసుకోవాలని అయితే ఎన్నడూ కూడా చూడలేదు. కాబట్టి ఇదొక సంస్కృతి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. ఏదేమైనా కూడా జిల్లా సమావేశానికి వచ్చినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాగూర్ లాంటి వారు వచ్చినప్పుడు కూడా పార్టీలోనే ఉంటున్నటువంటి ఉన్న నలుగురు కూడా ఏకతాటిపై రాకపోవడం పట్ల కింది స్థాయిలో పార్టీని బలహీనంగా ఇప్పటికే 2 సార్లు అధికారం కోల్పోయినట్టు కాంగ్రెస్ పార్టీ 3వ దఫా ఎన్నికలకు కూడా సిద్ధమవుతుంది. కాబట్టి నాయకుడిని నమ్ముకొని కింది స్థాయి క్యాడర్, సెకండ్ స్థాయి క్యాడర్ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ చూసే వెనక చివరి స్థాయి వరకు క్యాడర్ పనిచేసి పార్టీలోకి అధికారం రావాలంటే వీళ్ళందరి యొక్క కలిసి ఈ యొక్క ఐకమత్యంతో పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మాణిక్ ఠాగూర్ కూడా ఈ మొన్న జరిగినటువంటి సమావేశానికి కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో మీటింగ్ నిర్వహిస్తానని చెప్పినప్పటికీ సమావేశంలో తెలియజేసినంత కావున ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇటు అద్దంకి దయాకర్తో పాటు పటేల్ రమేష్ రెడ్డి పిల్లలు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను నియోజకవర్గంలో భువనగిరి లేదా నల్గొండలో ఏదో ఒక చోట సమావేశం నిర్వహించుకుంటామని గాంధీ వర్గాలకు తెలియజేసినాడు. కాబట్టే మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చినట్టు మరోసారి భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక సమావేశం ఉంటుందని తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అయితే ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఉన్నారో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చినట్టయితే పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది. ఇప్పటికే 3 వారాలుగా చీలిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల దృష్ట్యా అందరూ కలిసినట్టే ఏకతాటిపైకి వచ్చినట్టయితే పార్టీని ముందుండి నడిపించి రానున్న ఎలక్షన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక సీట్లు సాధించే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. లేనట్లయితే పార్టీ ఎవరికి వారు వ్యవహరినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే మరొకసారి కష్టతరమే అవుతుంది. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కపూర్ అయితే కొనసాగుతోంది. 3 విభేదాలుగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నల్గొండ జిల్లాలో ఏ విధంగా మారుతుందో చూడాల్సిందే. ఇక ఒకసారి ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. అక్కడ నుంచి ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. డబల్ బెడ్రూమ్ల ఇండ్ల నియామకానికి సంబంధించి గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా చూస్తే 60,170 ఇండ్లకు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ దాదాపుగా కూడా 823 ఇండ్లకే అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి గందరగోళం కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం నిన్న లాటరీ ద్వారా ఇచ్చారో అది కొంచెం రసాభాసగానే సాగిందని కూడా చెప్పొచ్చు. నిన్న ఏదైతే కొత్తగూడెం మరియు పాలవంచలలో ఈ యొక్క లాటరీ ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ అనేది వివాదాలు మరియు అరెస్టుల మధ్యలో కూడా సాగిందని చెప్పొచ్చు. ఏదైతే నిన్న వర్మ వెంకటేశ్వరరావు సారథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులకు ఇల్లు కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క రామకృష్ణ ఏదైతే ఎంఆర్ఓ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ఇది కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా 6,000కు పైగా వచ్చినటువంటి దరఖాస్తులలో 823 ఇల్లులు ఉన్నాయి. ఈ 823 ఇల్లులకు గాను 700 లబ్ధిదారులను కూడా ఎంపిక చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ ఇళ్లలో కూడా ఈ 700 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కూడా ఎవరైతే ఉన్న కొత్తగూడెంలో 36 వార్డు కౌన్సిలర్లు 36 వార్డులకు గాను
ప్రతి ఒక్క వార్డుకి 20 కూడా కేటాయించినట్లుగా మనం అయితే ఈ యొక్క లబ్ధిదారుల లిస్టు ఒక రోజు ముందుగానే కొంతమంది కౌన్సిలర్ల చేతికి కూడా చేరినట్టు మనం చూడొచ్చు. ముందు రోజు రాత్రి మాత్రమే కొంతమంది కౌన్సిలర్ చేతికి చేరింది. అయితే అప్పటి నుంచి ఈ యొక్క ఇల్లులు వారి లబ్ధిదారులు కేటాయించడానికి డబ్బుల్ని 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మన కొత్తోటలో కనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజు ఒక ఆడియో లీక్ కూడా వెలువడినట్లుగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే 21వ వార్డు కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ భర్త ఎవరైతే ఉన్నారో తను ఆ వార్డులో ఉన్నటువంటి ఒక లబ్ధిదారుడు ఫోన్ సంభాషణ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో అసలు పరిశీలించుకున్నట్లయితే ఈ 1 లక్ష రూపాయలు ఇల్లు వాళ్ళకి కేటాయించడానికి 1 లక్ష రూపాయలు కూడా ఈ యొక్క కౌన్సిలర్ డిమాండ్ చేసినట్లుగా వారు ఇవ్వడానికి సన్నద్ధమై కొత్తగూడెం క్లబ్ కూడా చేరుకున్నారు. ఉదయం 10 నుంచి కూడా వారు అక్కడ వెయిట్ చేస్తున్నట్టు. కానీ చివరి నిమిషం వచ్చేసరికి వారికి ఇల్లు కేటాయించకపోవడంతో ఆ మహిళ కౌన్సిలర్ భర్తకు ఫోన్ చేసి వివాదం కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అదే విధంగా మరో సంఘటన, ఏదైతే కొత్తగూడెంలో ఒక మహిళా కౌన్సిలర్ ఉన్నారో వారి యొక్క కొడుకు ఇప్పుడు కొత్తగూడెం శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు కొడుకు పేరు చెప్పుకొని డబ్బులు కూడా వసూలుకు పాల్పడే క్రమంలో ఆ మహిళ వాళ్ళ యొక్క చుట్టాలకు కూడా ఇలా డబ్బులు ఇస్తేనే ఇల్లులు ఇస్తారంట అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం వీళ్ళకి తెలిసి మహిళా కౌన్సిలర్ భర్తకి వాళ్ళకు తెలిసి వీరిని పక్కన పెట్టిన నేపథ్యంలో వారు నిన్న బహిరంగంగానే అనేక మందితోటి కూడా చెప్పినట్లు ఈ విధంగా డబ్బులకి ఇల్లులు అందులో కూడా బహిరంగంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదవాడికి ఒక గూడుగా అన్న ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఈ యొక్క కౌన్సిలర్ల చేతివాటం ద్వారా పక్కదారి పట్టినట్లుగా కూడా మనం చూడొచ్చు ప్రణయ్. సో నవీన్, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే సిపిఎంకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొత్తగూడ తహసీల్దార్ కూడా ఈ యొక్క ఇండ్ల నియామకాలకు సంబంధించి సర్వే చేసిన తర్వాతే వాటికి సంబంధిత పంపిణీ కార్యక్రమం చేపడతామంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా సిపిఎం నాయకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే సిపిఎం కి చెందిన కొంతమంది నాయకులు అంటే రాత్రికి రాత్రే లబ్ధిదారులను ఎంపిక చేయడం ఎంతవరకు కరెక్ట్, వారు ప్లకార్డ్స్ చూపెట్టుకుంటూ స్టేజ్ వద్దకు దూసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి డివిజనల్ పోలీసులు వీరిని ఆందోళనలను అదుపు చేసి వారిని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే సిపిఐ వారు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఏ వార్డుకు సంబంధించిన లబ్ధిదారులను ఆ వార్డులో మాత్రమే ఎంపిక చేయాలని, అదే విధంగా నైట్ ఒక లబ్ధిదారు చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడం కరెక్ట్ కాదని కూడా సిపిఎం నాయకులు చెప్పారు. అదేవిధంగా పాల్వంచలో మహిళలు కూడా న్యాయమైన లబ్ధిదారులకు ఇల్లు లేదని స్టేజ్ వద్దకు ఏదైతే ఈ లాటరీ తీసే స్టేజ్ వద్ద కూడా దూసుకుపోయిన పరిస్థితి మనం చూడొచ్చు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి నియామకంలో అవకతవకలు కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా తహసీల్దార్ వెంటనే పరీక్షిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం. హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే పాదయాత్రల పర్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా కూడా 10 రోజులు మొదటి విడత కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, తెలంగాణ వ్యాప్తంగా కూడొచ్చు ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో ఇప్పటికే 3 యాత్రలు ముగించుకొని 4వ యాత్రకు సమాయత్తమవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ సమావేశంలో సభలతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇప్పటికే సమావేశాలతో పాటు రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్జోడో పాదయాత్ర కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్రకు అనుగుణంగా రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రలు కావచ్చు, అలాగే ఇక్కడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు చేపట్టే వాళ్ళ నియోజకవర్గాల్లో పాదయాత్రలు కావచ్చు. మొత్తంగా తెలంగాణలో ఇక్కడ రాజకీయ వేడి అయితే మొదలైందని చెప్పవచ్చు. మొత్తంగా ఇక్కడ భారత్ జోడోకు అనుగుణంగా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటింటికి తీసుకుపోయే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 7 నియోజకవర్గాలలో పాదయాత్ర పూర్తి చేసుకొని కరీంనగర్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దానికంటే ఇప్పుడు అంటే ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలాగే సిఎల్పి భట్టి విక్రమార్కతో పాటు పోరుయాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు రెడీ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క అలాగే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ తెలంగాణ పౌరయాత్ర అనే కార్యక్రమాన్ని అయితే ఈ రోజు అంటే మరి కాసేపట్లో కూడా ఇక్కడ బైన్సా నుంచి ప్రారంభం కానుంది. అయితే మహేశ్వర్ అంటే ఇప్పటికే బట్టి విక్రమార్క కూడా భారీ కాన్వాయ్తో పాటు అక్కడ బైన్సాకు బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డి ఏదైతే జోడో యాత్రకు అనుగుణంగా కొనసాగుతున్న ఏదైతే ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లోని పాదయాత్రలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కూడా ఈ పాదయాత్రను ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే జగ్గారెడ్డి ఇంకా పాదయాత్రకి సమాయత్తమవుతున్నారు. అలాగే బట్టి విక్రమార్క ఈ రోజుతో మాట్లాడే ఆత్సో ఆజోడో పాదయాత్రతో పాటు పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. అంటే మొత్తంగా ఈ ఏదైతే బాసర నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ వేదిక కూడా ఈ పోరు తెలంగాణ పాదయాత్ర కొనసాగనుంది. అంటే 10 రోజుల పాటు కొనసాగే ఈ పోరు తెలంగాణ పాదయాత్రలో వేలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు సిఎల్వి బట్టి విక్రమార్కలకు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అంటే మొదటగా ఈరోజు ఏదైతే బాసర నుంచి బైన్సా వరకు మొదటగా పాదయాత్ర ఉంటుంది. బైన్సా నుంచి ఆ బోధ్ వరకు మొదటి విడతగా పాదయాత్ర నిర్ణయించారు. అంటే ఒకే నియోజకవర్గంలో 1 నుంచి 2 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. అంటే ప్రత్యేకంగా 10 రోజుల పాటు కొనసాగే ఈ పోరు తెలంగాణ పాదయాత్ర అయితే గాంధీ భవన్ వేదికగా 10వ తేదీ రోజు అంటే మొదటి విడతలో బైన్సా నుంచి బోధ్ వరకు కొనసాగుంది. అలాగే రెండో విడత ఎప్పుడు అనే దానిపైన కూడా వాళ్ళు కొన్ని రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అయితే ఇది బైన్సా నుంచి గాంధీ భవన్ వేదికగా అక్కడ గాంధీ భవన్లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, అగ్రనాయకులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ మహేశ్వర్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్సీఆర్జో కొనసాగుతున్న పాదయాత్రకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి కమిటీ 12 మందితో కూడా కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఈ చైర్మన్ అంటే ప్రతి నియోజకవర్గానికి 10 అంటే వారానికి ఒక ఛార్జ్ షీట్ రూపాయి కూడా ఆయన ఏదైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రజా సమస్యలు హామీల విస్మరణ కావచ్చు, దానిపైన ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లను ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఒకటైతే హామీల పైన ఛార్జ్ షీట్ వేశారు. అలాగే అయితే వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అయితే వైద్య ఆరోగ్య శాఖలో కూడా పలువురు అంటే రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితి ఏంటి, ఈ ఆసుపత్రిలో ఎలాంటి అంటే ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖకు ఎంత శాతం బడ్జెట్ కేటాయించారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఇక్కడ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల అంటే ప్రభుత్వ హాస్పిటల్లో మనం చోటు చేసుకున్న గర్భిణీ స్త్రీలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఒక ఆపరేషన్ వికటించి కూడా వాళ్ళు గర్భిణీలు మరణించిన సంఘటనలు కూడా వీటన్నిటి బేస్ చేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా ఒక ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఆర్సీఆర్జీ 2 నెలలు కొనసాగుతున్న క్రమంగా ప్రతి జిల్లాలో కూడా ఈ పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఇక్కడ సీనియర్ నేతలు కూడా కొంతమంది ఇంకా పాదయాత్రలకు మొదలు పెట్టాలి. అంటే జగ్గారెడ్డి కావచ్చు, అలాగే పలువురు సీనియర్ నేతలు కూడా ఇంకా పాదయాత్ర అంటే మొదలు పెట్టలేదు. దీనికి సంబంధించి అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ బట్టి విక్రమార్క సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, ఈ రోజు అయితే ఈ పోరు తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీలో మరో పాదయాత్రకు తెరలేపారు. ఈ పాదయాత్ర కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే చెప్పొచ్చు. అంటే ఏదైతే ఇప్పటికే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్సీఆర్జీలో పాదయాత్ర కొనసాగుతున్నారు. మళ్ళీ అదే పేరుతో కాకుండా పోరు తెలంగాణ పేరుతో కూడా వీళ్ళు పాదయాత్ర ప్రారంభించడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అలాగే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కావచ్చు, ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన వలస నేతల వలస పైన కూడా ఒక అయితే అసంతృప్తి సెగలైతే వచ్చాయి. సెగల నడుమ అంటే ఈ రేవంత్ రెడ్డితో పాటు అంటే అందరికీ పాదయాత్రలు చేయని వీలుగా అధిష్టానం కల్పించినప్పటికీ కూడా ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా ఇక్కడ సీనియర్లు పాల్గొన్నప్పుడు అలాగే మరో పేరుతో కూడా వీళ్ళు పాదయాత్రకు ముందుకు రావడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా అంటే ఈ పాదయాత్ర అయితే ఈ రోజుతో బైన్సా నుంచి భారీ స్థాయిలో కూడా ప్రారంభ మరి కాసేపట్లో కానుంది. ఇప్పటికే భారీ కాన్వాయ్ పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క బైన్సాకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణీత్. సో హరి, అదే విధంగా చూసుకుంటే పాదయాత్రలో చేస్తున్నటువంటి నేతలపై కాంగ్రెస్ నేతలు దురుసుగా ప్రవేశిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు పాదయాత్రల పేరు మీద గ్రామాలకు వెళ్తున్నారు, నియోజకవర్గాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కొంత కాంట్రవర్సీ మాటల వల్లే దాడులు జరుగుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో కాంగ్రెస్ నుంచి నేతలు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పాదయాత్రలు మరొకసారి పోరు తెలంగాణ బాటతో స్టార్ట్ కాబోతున్నటువంటి బట్టికి సంబంధించినటువంటి పాదయాత్ర కావచ్చు, మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర కావచ్చు, ఇందులో కూడా ఏమైనా బీఆర్ఎస్ నేతలు చొరపడే ఛాన్సెస్ ఉన్నాయా?
ఖచ్చితంగా ప్రణయ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, హామీల విస్మరణ కావచ్చు, ప్రధానంగా వాటినే ప్రధానంగా చేసుకొని కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తుందని చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఆయన ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే ముందు కూడా ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీల కావచ్చు, అన్నిటి పైన కూడా కాంగ్రెస్ పార్టీ షార్ట్ షీట్ నమోదు చేయడమే కాకుండా స్థానికంగా ఏదైతే ఆర్సీఆర్ జోడో ఆ కార్నర్ మీటింగ్లో కూడా రేవంత్ కావచ్చు, అక్కడ ఆ స్థానిక డీసీసీ సభ్యులు, పీసీసీ సభ్యులు కావచ్చు, అయితే వీళ్ళ స్థానికంగా ఉన్న సమస్యలపైన మాట్లాడే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వీళ్ళు అంటే అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వీరు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఘాటుగా కనిపిస్తున్నాయి. వాటిని అన్నిటి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే ఆర్సీఆర్ జోడో కార్నర్ మీటింగ్ను అడ్డుకొని తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మనం చూడట్టు ఇక్కడ ఏదైతే పార్టీ పరంగా కూడా వ్యక్తిగతంగా కూడా వీళ్ళు విమర్శలకు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా అక్కడ మొన్న ఏదైతే తోట పవన్ వరంగల్లోని తోట హన్మకొండలోని కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు తోట పవన్ పైన కూడా దాడి జరిగింది. దానికి ప్రధాన కారణం అయితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఒక ఏదైతే బ్యానర్ ప్రదర్శించడం జరిగింది. అలాగే నిన్న అయితే చోటు చేసుకున్న ఆ సంఘటన భూపాలపల్లిలో కావచ్చు, అయితే ఈ కటౌట్ విషయంలో కూడా వీళ్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల నడుమ చిన్న కటౌట్ విషయంలో గొడవ చోటు చేసుకుంది. అలాగే అక్కడ స్థానికంగా ఉండే గండ్ర వెంకటరావు సత్యనారాయణ కావచ్చు, వెంకటరమణారెడ్డి కావచ్చు, వీళ్ళతో పాటు వాళ్ళకు కొద్ది రోజుల్లో కోల్బార్ నడుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన పైన ఏదైతే రేవంత్ రెడ్డి వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు గండ్ర వెంకటరమణారెడ్డి అని ఆయన ఏదైతే ఆ ప్రభుత్వ ఆస్తులను కాపేందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేదానిపైన వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు జీర్ణించుకోలేనికనే ఇక్కడ కార్యకర్తలకు దాడులకు తెగబడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే ఏదైతే ఈ విమర్శలు కావచ్చు, ఏదైతే పార్టీ పరంగా కూడా వ్యక్తిగత విమర్శలతో ఈ దాడులకు చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా అయితే ఇప్పటికే మనం చూడొచ్చు తోట పవన్ కావచ్చు, ఇక్కడ నిన్న భూపాలపల్లి 144 సెక్షన్ దాకా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అయితే ఈ విమర్శలు కూడిన ఏదైతే వ్యక్తిగత విమర్శలు కావచ్చు, ఈ కటౌట్ విషయంలోనే ప్రధానంగా ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరి. సో మొత్తంగా కాంగ్రెస్కి సంబంధించిన పాదయాత్రలో కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కూడా ఎక్కడ పడితే ఎక్కడ పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కొంత పట్టు సాధించేందుకోసం నేతలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో ప్రధానంగా కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది జగ్గారెడ్డి అంగన్వాడీకి సంబంధించిన కార్యకర్తలు చేసినటువంటి నిరసనలో ఆయన మాట్లాడుతూ సీఎంని కలిసేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న 72 గంటల దీక్షలో ఆయన సంఘీభావంగా జగ్గారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను తిడితేనో కేసీఆర్ ను విమర్శిస్తేనో సమస్యలు పరిష్కారం కావు, కాబట్టి తాను అంగన్వాడీ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు తాను కలిసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో కానీ లేదంటే కొన్ని వర్గాల్లో కానీ కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారం చేస్తుంటారు. తాను పార్టీ మారుతున్నట్లు కూడా ప్రచారం చేస్తుంటారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని కారణంగా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే సమస్యల పరిష్కారం కోసం వారిని కలవాల్సి వస్తుంది. ముఖ్యంగా అభివృద్ధిల కోసం కానీ సంగారెడ్డి అభివృద్ధి కోసం కూడా సీఎం ని కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తూ తాను పార్టీ మారుతున్నారని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. కాబట్టి వాటన్నిటిని కూడా అందరూ చెప్పి కూడా జగ్గారెడ్డి చెప్పారు. మరోవైపు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే పనులు కావాలి, తాను సీఎం కేసీఆర్ ను కలిసి సమస్య పరిష్కారం కృషి చేస్తానని జగ్గారెడ్డి వారికి మాట ఇవ్వడం జరిగింది. సునీల్, అదేవిధంగా చూసుకుంటే అసెంబ్లీ వేదికకు కూడా జగ్గారెడ్డి ఒకసారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సీఎం క్యాబిన్లో కూడా భేటీ అయ్యారు. ఆ తదనంతరం దానిపై కొంత వైరల్గా జరిగిన సృష్టిలు అయితే అంటే కొంత వైరల్గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి కూడా కేసీఆర్ని కలుస్తాను అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా విమర్శలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది జగ్గారెడ్డి త్వరలోనే పార్టీ మారుతాడు అన్నటువంటి వినుకులు వినబడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా పూర్తి క్లారిటీ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ కూడా జగ్గారెడ్డి ఏమైనా సంచలనంగా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాలా సార్లు తాను కాంగ్రెస్ పార్టీ వీడనని కూడా చాలా సందర్భాలు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తాను కేవలం సీఎం కేసీఆర్ ను అభివృద్ధి నిధుల కోసం సంగారెడ్డి అభివృద్ధి కోసమే తాను
కలుస్తానని చెప్పి సీఎం అపాయింట్మెంట్ కూడా చాలా సందర్భాల్లో అడిగినా కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన మాట్లాడారు. ఇటీవల ఆయన సమావేశాల నేపథ్యంలో కూడా సీఎం ని కలవడం జరిగింది. మంత్రి కేటీఆర్ ని, హరీష్ రావుని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంలో కేవలం అభివృద్ధి నిధుల కోసం, సంగారెడ్డి అభివృద్ధి తన ఎజెండా కోసం సీఎం ని కలుస్తున్నాను, పార్టీ మారే పరిస్థితి లేదని చెప్పి జగ్గారెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. మరోవైపు గతంలో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ సీఎం కేసీఆర్ ను తాను సీఎం కేసీఆర్ ను సన్మానిస్తానని చెప్పి సంగారెడ్డికి తీసుకొస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కలుస్తానని చెప్పారు. మరోవైపు ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రైట్, థ్యాంక్ యూ టీఆర్ఎస్ సునీల్. పార్టీలో మాత్రం సో చేరేందుకు ఒకసారి మనం కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే గంగుల కమలాకర్ పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కన్నా తల్లిదండ్రులను కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి లాంటి ఇటీవల కరీంనగర్ పట్టణంలో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా ఆ, సరఫరా జరుగుతున్నాయి. యువత ఇది ఈ మత్తు పదార్థాలను సేవిస్తూ పక్కదారి పడుతున్నారని చెప్పేసి సిపి ఇటీవలే వచ్చిన పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు ప్రత్యేకంగా, అంటే ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన దానిపై నిఘా పెట్టి ప్రత్యేక బృందాలను పెట్టి అక్కడక్కడ గంజాయి సరఫరాను అడ్డుకుంటున్నారు. ఆ మధ్య ఈ ఈ సేవించే వారితో పాటు కొనుగోలుదారులను కూడా అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రేరణ 2023 పేరుతో పెద్ద ఎత్తున ఒక యూత్ కి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా, వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ లో దాదాపు 1000 మందికి పైగా యువకులు ప్రత్యక్షంగా హాజరవ్వడం కాకుండా పరోక్షంగా కూడా జూమ్ కాల్ లాంటి అదే ఎల్ఈడి స్క్రీన్స్ అవి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కరీంనగర్ పట్టణంలో యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వకూడదు అనే సందేశం ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్పీచ్, మంచి వక్త కూడా ఆయన, ప్రత్యేకంగా కొందరు వక్తలను గెస్టులుగా తీసుకొని వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో యువతకి ఎలాంటి సందేశం, అంటే మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా తమ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా దిశానిర్దేశం చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ముఖ్య అతిథిగా హాజరైన గంగుల కమలాకర్ తన బాల్యంలో జరిగిన సంఘటనలు కొన్ని గుర్తు చేసుకుంటూ యువత పెడదరణ పెట్టకూడదు, గంజాయి లాంటి అట్లాంటి వాటికి దూరంగా ఉండండి, వాటి ఈ ఏజ్ లో అట్లాగే ఉంటుంది, అలా కాకుండా ఈ మధ్య పెట్టరేగిపోతున్న ఈ లోన్ యాప్స్ అట్లాంటి వాటికి ఎలాగా మీరు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మీరు తీసుకోకూడదు, వీటి మీద అవగాహన కల్పించే విధంగా. అదే కాకుండా ఈ గంజాయి లాంటి అంటే చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మక సందేశం ఇవ్వడానికి ప్రత్యేకంగా హాజరయ్యి యువతను దిశానిర్దేశం చేశారు ప్రణయ్. శ్రీకాంత్, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొంత ఇంటర్ డిగ్రీ ఈ ఏజ్లో ఉన్నటువంటి ఏజ్ ఆఫ్ 18 to 25 ఏజ్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కొంత యువత ఎక్కువ శాతం కూడా ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియా ఇంపాక్ట్ అనుకోవాలి, దాంతోపాటుగా ఇతర కారణాల వల్ల చాలామంది యువత కొంత అట్రాక్ట్ అయిపోయి అడిక్ట్గా అదొక వ్యసనం లాగా సూసైడ్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ తాజాగా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా కూడా 10 ఘటనలు 20 రోజుల్లోనే జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీని మీద ఏమైనా అవగాహన సదస్సులో భాగంగా ఏమైనా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఇలాంటి కార్యచరణలకు కావచ్చు, ఇలాంటి విషయాలలో ఎంటర్ కావద్దు అన్నటువంటి విషయాలు ఏమైనా షేర్ చేసుకున్నారా? తప్పకుండా ప్రణయ్. ప్రత్యేకంగా సిపి సుబ్బారాయుడు ఇటీవలే కరీంనగర్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్నారు. ఈయన ప్రత్యేకంగా యువతను టార్గెట్ చేసి యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా, అంటే ఈ మధ్య తను చార్జ్ తీసుకున్న క్రమంలో ఇలాంటి ఘటనలు గంజాయి లాంటి డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రావడంతో దాన్ని ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ చేసిన సుబ్బారాయుడు యువతలో మార్పు దిశగా పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేశారు. దీనికి హాజరైన గంగుల కమలాకర్ ప్రత్యేకంగా వాళ్ళకి తల్లిదండ్రులను దూరం పెట్టకూడదు, వాళ్ళు చెప్పిన మాట వినాలి, ఈ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు, తన బాల్యంలో జరిగిన సంఘటనలు, నా మిత్రుడు ఇలాగ చేశాడు, ఇట్లా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని తన బాల్య స్మృతులను కూడా తాను గుర్తు చేస్తూ యువతకు మంచి సందేశం ఇచ్చారు ప్రణయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ. అంతేకాకుండా ఈ కలెక్టర్ కూడా, దీంట్లో హాజరైన కలెక్టర్ కూడా ప్రత్యేకంగా యువతకి ఈ రోజుల్లో జరుగుతున్న
ఆన్లైన్ మోసాలు లైక్ టెలిగ్రామ్ లో లింకులు కానీ స్నాప్చాట్ ద్వారా కూడా ఈ మధ్య చెలరేగిపోతున్నారు. లోన్ యాప్స్ కానీ ఇలాంటి వాటికి కూడా చదువుకున్న యువత మీరు కొంచెం అవగాహన ఉండి అందరికీ అవగాహన వచ్చే విధంగా మీరు కూడా దిశానిర్దేశం చేయాలి. మీరు భావి భారత పౌరులు, మీ ఫ్యూచర్ ని మీరే డిసైడ్ చేసుకోవాలి. ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్తే మీ ఫ్యూచర్ నాశనం అవుతుంది అనే విధంగా మంచి సందేశంగాత్మక విజన్ ఉండే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. కానీ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో మొత్తంగా పిల్లలకి ఒక అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రేరణ అనేది 2023 కార్యక్రమంగా తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటూ యువత అట్రాక్ట్ అవుతున్నటువంటి ఇష్యూస్కి సంబంధించి కూడా గంగుల కమలాకర్తో పాటుగా కరీంనగర్ నూతన సిపి కూడా వారికి అవగాహన కల్పించే విధంగా అవగాహన కల్పిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఆసక్తికరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు పదవికి సంబంధించినటువంటి వ్యవహారం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మరోసారి రాజకీయ సమీకరణాలు హిట్టెక్కుతున్న పరిస్థితి కనిపించి చెప్పొచ్చు. ఏదైతే ఎమ్మెల్సీ కోటాకి సంబంధించిన ఒక పదవి కోసం తుమ్మల నాగేశ్వరరావుకి ఇస్తున్నట్టు కూడా ఒక ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఈ పదవికి వెళ్తారా లేకపోతే ఎమ్మెల్యే సీటుకి రానున్న రోజుల్లో పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే 30 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం వివిధ మంత్రుల పదవులు అనుభవించి దాదాపు 3 ముఖ్యమంత్రుల దగ్గర చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఎమ్మెల్సీ పదవికి వెళ్తారా లేదా లేకపోతే ఎమ్మెల్యే పదవి కోసం పాలేరు నుంచి పోటీ చేయాలనేది మాత్రం ఇప్పుడు పాలేరు నియోజకవర్గ ప్రజల్లో కానీ అభిమానుల్లో కానీ ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే 2014 ఎన్నికల్లో ఏదైతే పాలేరు నుంచి పోటీ చేసిన నేపథ్యంలో స్వల్ప మెజార్టీతో కందాల ఉపేంద్రెడ్డి మీద ఓడిపోయిన నేపథ్యంలో మాత్రం గత కొంతకాలంగా కూడా 4 సంవత్సరాలు కూడా పార్టీకి దూరమైన నేపథ్యంలో మాత్రం ఈ మధ్య మాత్రం కొంచెం పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీకి బలం చేకూడదనే నేపథ్యంలో మాత్రం కేసీఆర్ తన శైలిలో మాత్రం తుమ్మల్ని మరోసారి రీఎంట్రీకి రీఎంట్రీ రావాలని చెప్పి పిలిపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు నేపథ్యంలో ఖమ్మం వచ్చి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని బుజ్జగింపి తప్పనిసరిగా పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఖమ్మంలో ఏదైతే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సంబంధించి అదేవిధంగా ఖమ్మంలో భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా ఈ 2 జిల్లాల కలెక్టర్ ఓపెనింగ్ కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆహ్వానించిన నేపథ్యంలో దగ్గరుండి కూడా కేసీఆర్ వెంట ఉండి కూడా స్టార్టింగ్ నుంచి వెళ్ళిన కూడా తననే దగ్గరుండి కూడా చూసుకున్న పరిస్థితి కలిసి ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఒక మంచి ఆఫర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తారనేది మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు కూడా ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో కూడా ప్రచారం మాత్రం జోరుగా అవుతున్న పరిస్థితి. అంటే కేసీఆర్ తన శైలిలో ఒక పార్టీ అంటే 2014 ఎన్నికల్లో అదేవిధంగా 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఈసారి ఖమ్మం మీద దృష్టి పెట్టి ఖమ్మం తప్పనిసరిగా 10కి 10 స్థానాలు గెలిపించాలనే ఉద్దేశంతో మాత్రం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని దగ్గర తీసుకుంటూ తెలుస్తుంది. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో కూడా కేసీఆర్తో కలిసి చేసిన అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి మంత్రి అవకాశం కూడా ఇచ్చిన నేపథ్యంలో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మాత్రం దగ్గర తీసుకుని జిల్లాని సరిదిద్దేందుకు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మొత్తం కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఎలాగ పోటీ చేయాలని చూస్తున్నప్పుడు కూడా అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఒక ఉంచుకోవడం చెప్పింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం పాలేరు నుంచి ఎవరు గెలుస్తారో ఒక ఆసక్తికరంగా నెలకొని చెప్పింది. ఎందుకంటే అక్కడి నుంచి సిట్టింగ్ గా ఉన్న కందాల ఉపేంద్రెడ్డి ఉండగా మాత్రం పాలేరు నుంచి షర్మిల కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా అక్కడి నుంచి కూడా వివిధ చాలా మంది నాయకులు కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో మాత్రం అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిపిఎంతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి సిపిఎం పార్టీ నుంచి అక్కడి నుంచి పోటీ అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీటు ఇస్తారా లేదా ఎమ్మెల్యే సీటు ఇస్తారనేది మాత్రం ఇప్పుడు మాత్రం అక్కడ ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ మాత్రం తనదే చేసుకుంటారా లేదా అని మాత్రం
కొంచెం ఆలోచించిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏదైతే 3 ఎమ్మెల్సీలను చూసుకున్నట్టయితే ఒకటి బీసీ వర్గం, ఒకటి కమ్మ సామాజిక వర్గం, ఒకటి క్రిస్టియన్ సామాజిక వర్గం. ఈ 3 వర్గాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి ఉన్న నేపథ్యంలో మాత్రం మరొకసారి తుమ్మల నాగేశ్వరరావుకి ఇస్తారనేది మాత్రం కొంచెం ఆసక్తి రేపుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మాత్రం మంత్రి మరి కేసీఆర్ మాత్రం తన శైలిలో తుమ్మల నాగేశ్వరరావుకి ఏ పదవి ఇస్తారో, ఎక్కడికి రమ్మంటారా, ఇది ఎమ్మెల్యేగా పోటీ అవకాశం ఇస్తారనేది మాత్రం ఆలోచించిన పరిస్థితి ఉంది ప్రణయ్. సో గోవింద్, అదేవిధంగా ఇప్పుడు ఇంకొక వార్త కూడా వినబడుతుంది. తమని హైదరాబాద్కి రమ్మన్నట్టుగా ఒక వార్త వినబడుతుంది. దాంతో పాటుగా ఇటు మంత్రివర్గంలో కూడా ఒక స్థానం ఉంటుంది అని మరో వార్త కొంత సంచలనంగా మారుతోంది. దాంతో పాటుగా పాలేరు నియోజకవర్గంలో గత కాలంగా కూడా నాగేశ్వరరావు కొంత విస్తృతంగా పర్యటిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఈ వార్తలన్నీ వాస్తవాలా అవాస్తవాలా? అంటే ప్రణయ్, గత కొంతకాలం చూసినట్టయితే ఏదైతే జనవరి 1వ తారీఖు నుంచి కూడా ఇటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ఇద్దరు నేతలు కూడా బలమైన నాయకులుగా ఉండి కూడా వేరే పార్టీలోకి జాయిన్ అవుతారు అనేది మాత్రం ఒక ఆసక్తి లేదు. ఒక బీజేపీ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు చూసినట్టయితే టీడీపీలో కూడా వెళ్తారనేది మాత్రం ప్రచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా తన బలాలను నిరూపించుకుని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకునే పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఆసక్తికరంగా మాత్రం గులాబీ బాస్ మాత్రం తన శైలిలో మాత్రం మంత్రి హరీష్ రావుని రంగంలోకి దిగి మాత్రం రావాలి, తప్పనిసరిగా మీ సేవలు అవసరం అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఆహ్వానించిన పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తుమ్మల మాత్రం కొంత యాక్టివ్ అనిపిస్తుంది. ఇదే తరుణంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం బీఆర్ నేపథ్యంలో మాత్రం మంత్రి పదవి ఇస్తారనేది మాత్రం జోరుగా సాగుతున్న పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నేతలు కూడా సాయంత్రం హైదరాబాద్కి రావాలని కూడా రావాలని చెప్పేట్టు మనకి వస్తుంది. ఈ నేపథ్యంలో మరి స్థానిక శైలిలో మరి ఎమ్మెల్సీకి ఇస్తారా లేదనేది మాత్రం కొంచెం టెన్షన్ మాత్రం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. రేపు బండి సంజయ్ ఆదిలాబాద్ పర్యటన కనబడుతుంది. ఒకవైపు మనం చూసుకుంటే మొన్నటి వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరిగినటువంటి ఈ కార్నర్ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నేతలను అభినందించేందుకు బండి సంజయ్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా బీజేపీ పార్టీలో కొందరు బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేటర్లు కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. ప్రణయ్, గుడ్ ఈవినింగ్. రేపు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటుగా ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఓ ఫంక్షన్ హాల్లో సభను సక్సెస్ చేసేందుకు కూడా ఈ యొక్క కమలానికి చెందినటువంటి శ్రేణులందరూ కూడా సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యము. అయితే ఇది వరకు గత కొద్ది రోజులుగా నిర్వహించినటువంటి జిల్లా వ్యాప్తంగా ఏవైతే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఉన్నాయో వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మంచి ఫలితాలు వచ్చినటువంటి, అంటే సక్సెస్ఫుల్ గా స్ట్రీట్ కార్నర్స్ నిర్వహించినటువంటి కొన్ని జిల్లాల్లో ఆదిలాబాద్ కూడా ఒకటిగా ఉన్నటువంటి నేపథ్యము. అయితే ఈ విషయంలో ఇటీవలే కేంద్ర పెద్దలతో అభినందనలు కూడా పొందినటువంటి బండి సంజయ్ జిల్లాల వారీగా కూడా జిల్లాల సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా, అంటే ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ ఎవరైతే సక్సెస్ కు పాటుపడ్డారో వాళ్ళందరినీ కూడా అభినందించడానికి తాను స్వయంగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యము. అయితే దీంతో పాటుగా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న కంటే కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. గతంలో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ గాను, అదే వార్డ్ కౌన్సిలర్ గాను, ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ గా కూడా కొనసాగుతున్నటువంటి ఒక యువ నాయకుడు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటుగా, అంటే వాస్తవంగా ఇక్కడ పేర్కొంటున్నటువంటి దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం కాకున్నప్పటికీ కూడా స్థానికంగా ఏవైతే సోషల్ మీడియాలో విషయాలు వైరల్ అవుతున్నాయో దాని ప్రకారంగా కొన్ని వందల మందితో పాటుగా ఆయన బీజేపీ పార్టీలో చేరుతున్నట్లుగా ఇక్కడ ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన కూడళ్లతో పాటుగా అన్ని ప్రధాన మార్గాల్లో కూడా పూర్తిగా కాషాయ జెండాలు అలాగే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే దీనికి సంబంధించినటువంటి బండి సంజయ్ ఇక్కడికి పర్యటనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది.
అయితే రేపటి బండి సంజయ్ యాత్రకు అంటే ఈ యొక్క విజిట్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో పూర్తిగా జిల్లాలే కాకుండా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో ఈ యొక్క సభకు తరలి రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో బీజేపీకి సంబంధించినటువంటి విధి విధానాల ఖరారుకు సంబంధించినటువంటి ప్రణాళికలు, వ్యూహాలు కూడా ఇక్కడ రేపటి సభ అనంతరము బండి సంజయ్ ఇక్కడి కార్యకర్తలకు, బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే గత కొద్ది వారాల క్రితం ఇక్కడ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలు, ఇటు బాసర్ నుండి మొదలుపెట్టి అటు కరీంనగర్ ఆరంభ వరకు ఉన్నటువంటి ముధోలు, అలాగే నిర్మలు, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించినటువంటి బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర పూర్తిగా సక్సెస్ఫుల్ గా జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో చాలా పెను మార్పులు సంభవించినటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి సందర్భం అది 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర. అయితే దాని తర్వాత బండి సంజయ్ ఇప్పుడు మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ప్రధానంగా ఉన్నటువంటి అన్ని పార్టీల్లో కూడా బండి సంజయ్ పాదయాత్రపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యము. అయితే రేపటి బండి సంజయ్ విజిట్ తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో కూడా కొన్ని మార్పులు జరిగేటటువంటి, తీవ్రమైనటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే రేపటి సభ సక్సెస్ కు సంబంధించి పార్టీ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా మనకు తెలుస్తోంది. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ జోషి. సో మొత్తంగా బండి సంజయ్ రేపు ఆదిలాబాద్ వెళ్ళబోతున్నారు. ఆదిలాబాద్లో చాలా మంది బీఆర్ఎస్ నేతలు బీజేపీ కండవ కప్పుకోబోతున్నారు. దాంతో పాటుగా మొన్న జరిగినటువంటి కార్నర్ మీటింగ్స్ అద్భుతంగా ఇక్కడ సక్సెస్ చేసినటువంటి నేతలందరినీ ఇక్కడ ఆహ్వానించబోతున్నారు. మొత్తంగా ఆదిలాబాద్కి సంబంధించి బండి సంజయ్ హైలైట్ కనబడతా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్లో కాంగ్రెస్కి సంబంధించి అత్యయాటి జోడో యాత్ర కొనసాగుతూ ఉంది. అక్కడ కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే కాంగ్రెస్ జూడో యాత్ర అయితే గత జనవరి 7 నుంచి అయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ శ్రేణులు కూడా జిల్లా వ్యాప్తంగా అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండుటి కూడా ద్వంద్వ వైఖరి ఉంది. ఇద్దరిని కూడా ఈ రెండు పార్టీలు ప్రజలనైతే మభ్యపెట్టే విధంగా చేస్తున్నాయని దాన్ని అట్లాగైతే ముందుకెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోని సమస్యలను తెలుసుకుంటూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఏదైతే పథకాలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పటి నుంచే ఉన్నాయి అని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఏదైతే ఎవరిద్దరు వాళ్ళు కూడా ఈ పోటీల్లో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గురించి ఈ రోజు చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ లో అయితే ఇట్లాంటి ఏదైతే జాత్ జోడో కార్యక్రమంలో భాగంగా అయితే అక్కడికి వెళ్ళి ప్రజల్లో వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకైతే కాంగ్రెస్ పార్టీ వస్తే వచ్చే ఫ్యూచర్ లో అయితే కాంగ్రెస్ పార్టీ వస్తే గానీ ఎట్లాంటి ఏం చేస్తారని కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఏదైతే వరంగల్లో చెప్పినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలను కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే రైతులకైతే 2 లక్షల రుణమాఫీని కూడా ఇస్తామని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు. దీంతో పాటుగా కూడా ఇట్లాంటి ఏదైతే ధరణిలో ఇష్యూస్ ఉన్నాయి, ధరణిలో ఈ పోడు భూముల గురించి కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఇలాంటి బాధలన్నీ తప్పుతాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో రకంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వంట గ్యాస్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే 500 రూపాయలు ఉండేది. అక్కడ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంతగానో పెరుగుతున్నా కూడా వాళ్ళు ప్రజలకైతే వివరిస్తూ సానుకూలంగా వాళ్ళ నుంచి అయితే స్పందన లభించేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ రాజస్థాన్ లో అయితే ఇప్పటికి కూడా 500 రూపాయలే ఉంది, అక్కడ మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇట్లాంటి ధరలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ ప్రజలకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు బోధనలో కూడా ఈ రోజు ఆ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలకు వెళ్తే ఏ విధంగా చెప్పాలి ఏంటి అనేది కార్యకర్తలకు ఒక ఆత్మీయంగా ఒకటి కార్యకర్తల మీటింగ్ అనేది పెట్టుకున్నారు. దీంట్లో కూడా సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా హాజరై వీళ్ళకి
హితబోధ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్ అయితే వర్క్ చేయాలని కూడా అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ లో కానీ ఇటు దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా అవి తూతుమంత్రంగానే చెప్తున్నారు. దానికి అయితే అమల్లోకి అయితే వెళ్ళట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలకైతే వాళ్ళు చేస్తున్న రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి కానీ ఇట్లాంటి రాజకీయ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుగుతున్నాయని చెప్పి వాళ్ళ ప్రజల నుంచి కూడా ఈ లబ్ధి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఈ విధంగా చేస్తుందని చెప్పి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లానే సో శ్రీనివాస్, అదేవిధంగా చూసుకుంటే మొన్ననే సీఎం కేసీఆర్ కూడా అక్కడ పర్యటించడం జరిగింది. పర్యటించిన నేపథ్యంలోనే అక్కడ పలు సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మండిపడతా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ ఖండించే విధంగా బీఆర్ఎస్ ఏమైనా యాక్షన్ ప్లాన్ చేస్తుందా? అయితే మొత్తానికి ఒకవైపు చూస్తుంటే రాజకీయం అనేది వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పార్టీ పైన ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ తన గొప్పలు చెప్పుకొని ఏదైతే చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించే విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ చూసుకున్నట్టయితే తన అధికారం రావడానికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ అయితే పెద్దగా చేసి ఏదైతే ప్రజలకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ చెప్తా ఉంది. అయితే దీని పట్ల చూసుకున్నట్టయితే ఒకవైపు బీజేపీ కూడా రేపు కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీంతో పాటు ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ పైన అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ లో ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. పేదలకు నిజామాబాద్ పట్టణం చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి, వర్క్ అంతా కూడా పెండింగ్ లో ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీ కూడా రేపు దీనిపైన ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేము చేస్తుంది ఎక్కడికక్కడ కూడా ప్రజల సంక్షేమాన్ని ఇక్కడ కళ్యాణ లక్ష్మి అనేక అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా సంక్షేమాలన్నీ కూడా పేదల కోసమే ఇక్కడ ప్రజల కోసమే చేస్తున్నామని చెప్పేసి కూడా ఒకవైపు చేస్తున్నట్టు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కానీ ఇట్లాంటి అన్ని అనేక పెన్షన్లు కానీ 2000 పెన్షన్లు కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పేసి. సో మొత్తంగా అక్కడ కాంగ్రెస్ మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకసారి హైదరాబాద్కి వద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గవర్నర్కి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ కావచ్చు, అదేవిధంగా నిన్న ఢిల్లీలో మెన్షన్ చేసిన సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గవర్నర్ ఈ ఇద్దరి మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా మనకు స్పష్టమవుతూ ఉంది. గడిచిన 2 సంవత్సరాల కాలంగా ఆ గవర్నర్ తమిళసైతో కేసీఆర్ ప్రభుత్వము అంటిముట్టంటుగా వ్యవహరిస్తుంది. ఒక దశలో తెగతెంపులు అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి గవర్నర్ ప్రసంగాన్ని కూడా కేసీఆర్ రద్దు చేసి తానేంటి తన పంతం ఏంటి అని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా ఆ విషయంలో ఆచితూచి స్పందించి గడిచిన సంవత్సరం బడ్జెట్ సమావేశ సందర్భంగా స్పీచ్ లేకపోయినప్పటికీ ఈ సంవత్సరము తన ప్రసంగం ఉండే విధంగా ఆమె తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆ ప్రసంగాన్ని అయితే కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని బిల్లుల పైన రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కు కొంతకాలంగా విభేదాలు వస్తూ ఉన్నాయి. దాని మీదనే రాష్ట్ర ప్రభుత్వము నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. అంటే బిల్లులో ఆమోదం తెలపకపోవడంతో గవర్నరు కొంత రాష్ట్ర ప్రభుత్వం పాలనలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, వెంటనే బిల్లులు ఆమోదించగా గవర్నర్ ఆదేశించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలో గవర్నర్ కూడా చాలా సీరియస్గా స్పందించారు. శాంతకుమారిని ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. అంటే ఢిల్లీ కన్నా హైదరాబాద్ దగ్గరున్నది, ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏం లేదంటగా గవర్నర్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా శాంతకుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత గవర్నరు కలవకపోవడాన్ని ఈ సందర్భంగా గవర్నరు తన ట్విట్టర్లో కొంత ప్రస్తావించారు. తనను కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని, కనీసం ఫోన్లో కూడా తనతో మాట్లాడలేదని, అంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని ఆమె పరోక్షంగా ట్విట్టర్లో రాష్ట్ర ప్రభుత్వం పైన, అధికారులపైన, సిఎస్ పైన కొంత తన అసంతృప్తిని, అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద మొదటి నుంచి కూడా
తమిళిసై కొన్ని నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నది. అంటే జనరల్గా జరిగేటువంటి ప్రక్రియలో గవర్నర్లు రాష్ట్రాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మీద, రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద, రాష్ట్రంలో ప్రజాభిప్రాయం మీద కొంత కేంద్రానికి నివేదికలు సమర్పిస్తారు. అదే తరహాలో సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కేంద్రానికి గవర్నర్ చేరవేస్తున్నది అనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, సీఎం కేసీఆర్ కానీ కొంతకాలంగా గవర్నర్ పట్ల కొంత విముఖత కనపరుస్తూ ఉన్నారు. అసలు గవర్నర్ వ్యవస్థనే వద్దు, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ కూడా కేసీఆర్ కొంతకాలంగా తన మనసులోని తన అభిప్రాయాలను బహిర్గతం చేస్తున్నారు. అంటే గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వము దుర్వినియోగం చేస్తున్నది. రాష్ట్రాల మీద గవర్నర్ల ద్వారా పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలను రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సో మొత్తంగా గవర్నర్ మరొకసారి విరుచుకుపడ్డ సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఆమె గవర్నర్ చేసినటువంటి ఈరోజు ఉదయం ట్వీట్ చేసినటువంటి ట్వీట్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వైఖరికి సంబంధించి ఇటు గవర్నర్ ఇచ్చినటువంటి ట్వీట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాంతకుమారి ఫైల్ చేసినటువంటి ఫైల్ నిన్న సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ దాఖలుకి సంబంధించి ఈరోజు గవర్నర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్. మొత్తంగా ఈరోజు రిపోర్టర్స్ టైం ఇది. రేపు రిపోర్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.